స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూర్చోండి. ఈ సాయంత్రకాల సమయం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం గత 3 కూటాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో స్వభావం గురించి మనం తెలుసుకున్నాం. అదే మన అంతరంగ పురుషుడని, అదే మన లోపల ఉండేది ఒక మనిషి అని, ఆ మనిషి చెప్పినట్లుగా మనం క్రియ చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నామని, దేవుడు కూడా ఆ మనిషి ఎలాగున్నాడనేది లోపల ఉన్న దాన్ని చూస్తాడు కానీ పైన దాన్ని చూడట్లేదని విన్నాం. ఒక కూటంలో దేవుని స్వభావం గురించి, 2వ కూటంలో సాతాను స్వభావం గురించి, 3వ కూటంలో మనము ప్రాచీన స్వభావాలు వదులుకొని నవీన స్వభావాలు ధరించుకోవాలని విన్నాం. ఈ 4వ కూటంలో మనం పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గలవాడే. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గలవాడు కాబట్టి మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం రాల. ఎన్ని రోజులంట వర్షము రాకూడదు అని ఏలియా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాల వర్షం ఆగిపోయింది? 3.5 సంవత్సరాల వర్షము ఆగిపోయింది. అందుకనే అతను దేవుడు కాదు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎవరంటే ఆయన ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ 3.5 సంవత్సరాలు వర్షము రాకూడదు, వర్షం ఆగిపో అని ప్రార్థన చేసేటప్పుడు ఏమైంది? వర్షం అలాగే ఆగిపోయింది. అందుకని దేవుని బిడ్డైన మన అందరం కూడా ఏలియా మన వంటి స్వభావం గలవాడైనా ఆయన ప్రార్థన చేసేటప్పుడు చేసిన కార్యము అలాగే జరిగింది. అందుకని ఈ దినాల్లో ఏలియాను మనం చూసినప్పుడు అతను చేసిన అద్భుతం ఏంటంటే సృష్టినే ఆపాడు. దేన్ని ఆపాడు? సృష్టి అనే ఒక వర్షము రాకుండా ఏం చేశాడు? ఆపాడు. ఇప్పుడు మనము ఏదైనా ఆపగలం కానీ వర్షం రాకుండా ఆపగలమా? లేకుంటే ఎండ రాకుండా ఆపగలమా? లేకుంటే చలి రాకుండా ఆపగలమా? సృష్టిలో 12 నెలలు, 3 నెలలేమో చలికాలం, 3 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలము, 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు వర్షాకాలం. అదేనా? 12 నెలలు మనకి. ఈ 12 నెలల్లో 3 కాలాలు, చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం. దాన్ని ఎవరైనా ఆపగలరా? కానీ ఏలియా ఆపాడు. కారణం ఏంటంటే ఏలియాలో శరీర స్వభావాలు లేవు. ఏం లేవంట? శరీర స్వభావాలు లేవు. అందుకనే దేవుడు అతన్ని అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు పంపించి అతన్ని బ్రతికి ఉండగానే పరలోకానికి తీసుకెళ్ళాడు. మీకు తెలుసు, రక్త మాంసంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరం. కానీ అతను రక్త మాంసాలతోనే వెళ్ళాడు. కానీ తన రక్త మాంసాలు ఏం లేదు, శరీర స్వభావాలు లేవు. దానియేలుని తీసుకుందాం, ఆయనలో శరీర స్వభావాలు లేవు. అందుకే సింహాలు ఆయన ఏం చేయలేదు, తినలేదు. అలాగే ఆనోకుని తీసుకుందాం, శరీర స్వభావాలు లేవు, దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు. అదే సృష్టిని ఆపగలిగేవారు, వారి ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలిగేవారు ఎవరు అంటే శరీర స్వభావం గలవారు కాదు. మనిషి వంటి స్వభావంగా పుట్టినప్పటికీ ఆయనలో ఏ స్వభావం లేదు, శరీర స్వభావం లేదు. యేసు ప్రభు కూడా తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు. కారణం అంటే మానవ స్వరూపంలో పుట్టాడు,
మనిషి కుమారుడిగా పుట్టాడు, మనిషిలాగా పుట్టాడు, మనుషుల మధ్యలో సంచరించాడు. కానీ ఆయన ఏం లేదు, శరీర స్వభావాలు లేవు. ఏ స్వభావాలు? శరీర స్వభావం. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షము రాలేదు. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షము వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క స్వభావం మనకు ఉండాలి. మానవుడిగా పుట్టినప్పటికీ స్వభావం మాత్రము దేవుని స్వభావం మనకు ఉండాలి. నిజంగా మనం ప్రార్థన చేసి ఒక వ్యాధి రసం స్వస్థపరచవచ్చు, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు, లేకుంటే ఒక ఆశీర్వాదం పొందొచ్చు. కానీ వర్షం రాకుండా ఆపగలమా? సాధ్యమన్నది అది ఏమన్నా ఒక సందర్భమా? ఏదో మనం కన్వెన్షన్ పెట్టినప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసి ఏడ్చి, ప్రభా ఈ మీటింగ్ జరగాలి, ఈ పూటకు వర్షం ఆపండి అంటే అది వేరు. ఈయన ఆపింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అందుకని ఇది సాధ్యమైన కార్యం కాదు. అయితే ఇది శరీర స్వభావం లేని మనిషికి మాత్రమే సాధ్యము. చెప్పండి అందరూ. శరీర స్వభావము లేని మనిషికి మాత్రమే ఇది సాధ్యం. మనుషుడే కానీ మానవ స్వభావం ఉండకూడదు. మానవ స్వభావం ఉన్నప్పటికీ అతనిలో శరీర స్వభావము మానవులుగానే పుట్టాలి. యేసు ప్రభు మానవులుగానే పుట్టాడు. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కానీ ఆయనలో శరీర స్వభావాలు లేవు. అందుకే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యంలో యెహోషువ కూడా మన వంటి వాడి ప్రార్థన చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. చాలు. ఇక్కడ చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? సూర్యుడా, యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగిన. కాబట్టి మనలో శరీర స్వభావం ఉండకూడదు. మానవ స్వభావంతో మనం పుట్టినప్పటికీ మనలో ఏముండకూడదు? శరీర స్వభావము ఉండకూడదు. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు వర్షం ఆగింది. యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మళ్ళీ వర్షం రమ్మంటే వర్షం వచ్చింది. కానీ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. యుద్ధం అయ్యే వరకు సూర్యుడు వెళ్ళిపోకూడదు, చంద్రుడు రాకూడదు. ఇద్దరు అక్కడ ఆగండి. వాళ్ళు చీకటి పడితే యుద్ధం చేయలేం కదా. రాత్రి అయితే యుద్ధము చేయలేం. శత్రుల మీద పగ తీర్చుకునే వారికి, శత్రుల మీద పగ తీర్చుకునే వారికి ఏం చేయాలి? మీరు ఆగండి అని చెప్పి ఏం చేశాడు? ఆపాడు. కాబట్టి మానవ స్వభావం కలిగినప్పటికీ మనలో శరీర స్వభావం ఉండకూడదు. ఏలియాలో శరీర స్వభావం లేదు. అందుకని ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. కానీ ప్రతి మనుషుడు ఏం చేయాలి? పాప శరీరానికి చనిపోయి రక్తమాంసాలు వదిలేసి ఆత్మతో పోవాలి. కానీ ఆనోకుని మనం చూసేప్పుడు శరీరం తెలిపాడు. ఏలియాను మనం చూసేప్పుడు శరీరంతో వెళ్ళిపోయాడు. కానీ మోషేని కూడా చూసేప్పుడు ఏమని రాస్తుంది బైబిల్లో? మోషేని దేవదూతలు తీసుకుపోయారు శరీరంతో. ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎలా తీసుకుపోయారు? శరీరంతో తీసుకుపోయారు. మోషే సమాధి ఎక్కడంటే రాయబడిన చరిత్రలు మీరు చూడండి, యూట్యూబ్లో కొడితే ఎంతోమంది సమాధులు కనబడతాయి. కానీ మోషే సమాధి పిస్కా కొండ మీద ఆయన చనిపోయాడు. దేవదూతలు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కదా గొడవ. మోషే శరీరం దగ్గర దేవదూతలకి సైతానికి గొడవ అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క శరీరంతోనే వెళ్ళిపోయినారు. మహిమగల శరీరంగా వాళ్ళు మారినారు. అందుకని మనం కూడా ఈ దినాల్లో ఒక నిజమైన దేవుని బిడ్డ అంటే మన వంటి స్వభావం గల ఏలియాను మనం చూస్తే అతను చేసిన ప్రార్థన దేవుడు అలాగే ఆలకించాడు. దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించాలంటే మనలో ఏముండకూడదు చెప్పండి? శరీర స్వభావాలు మనలో ఉండకూడదు. శరీర స్వభావాలు మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన
ఆలకించడో. చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు వలె ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఎవరు ఉగ్రత అంటే? దేవుని ఉగ్రతకి పాత్రలుగా ఉన్నాం. దేనివలన? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె, ఇతరులు ఎలాగైతే శరీరంతో కోరికలతో మనస్సు యొక్క కోరికలతో నెరవేర్చుకొనుచో శరీర ఆస్తులను అనుసరించి మునుపు ఎలాగూ ప్రవర్తించు ఉన్నారో కడమవారు వారి వలె మనం కూడా స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకి పాత్రమై ఉన్నాం. అందుకని మన జీవితంలో ఈ శరీర స్వభావాలు మనకు ఉండకూడదు. ఏలియాకి ఏది లేదు? శరీర స్వభావం లేదు. ఏలియా అంటే అగ్ని. ఏమంట? ఏలియా అంటే ఏలియా వస్తున్నాడంటే రాజులు కూడా భయపడిపోతారు. ఏమవుతారంట? రాజులు కూడా ఏమైపోతారు? భయపడిపోతారు. ఏలియా వస్తున్నాడంటే, తిష్బీ కుమారుడు ఏలియా వస్తున్నాడంటే చాలు అందరు దాక్కుంటారు. భయం. అంత పవర్ఫుల్ మనిషి. ఆయన ఏదైనా అన్నాడు అంటే ఆ మాట అలాగే జరిగిపోతుంది. అగ్ని దిగిరా అంటే దిగి వస్తుంది, మళ్ళీ అగ్ని దిగిరా అంటే వస్తుంది, చంపేస్తుంది అందరిని. బలిపెట్ట మీద అగ్ని దిగిరా అంటే ఏమైంది? 450 మంది కత్తులతో కోసుకున్నారు, బట్టలు చింపుకున్నారు, అరిశారు, ఏడ్చారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేశారు. కానీ వాళ్ళ ప్రార్థన అగ్ని దిగిరాల. ఏలియా అగ్ని దిగిరా అంటే వచ్చేసి ఆకాశం నుంచి అగ్ని రప్పించగలిగే వ్యక్తి, ఆకాశం నుంచి వర్షాలు రప్పించగలిగే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఏలియా. కానీ అంత పవర్ఫుల్ వ్యక్తి ఏలియా. అందుకనే దేవుడు కూడా చూడండి, ప్రభువా ఇక ఈ జీవితం నాకు చాలు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళండి అని అడిగితే దేవుడు వెంటనే అగ్ని గుర్రాలు అగ్ని రథాలు పంపించి ఏం చేశాడు? ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ముగ్గురిని అభిషేకించమన్నాడు. ఒక అతన్ని ప్రవక్తగా, ఒక అతన్ని యాజకుడిగా, ఒక అతను రాజుగా అభిషేకించి నువ్వు వచ్చేసి అన్నాడు. అలాగే ఏం చేశాడు? ఎలీషా చూస్తుండగానే అలాగే వెళ్ళిపోయాడు. నా తండ్రి నా తండ్రి నువ్వే రథంలో రౌతులు అని చెప్పాడు ఎలీషా. అలా ఏమైపోయాడు? ఏలియా వెళ్ళిపోయాడు. కాబట్టి చూడండి, దేవుని పెట్టిన మనము ఏలియా ఒక మన వంటి స్వభావం గలవాడే, కానీ అతనిలో దైవ శక్తి ఉంది. అతను చెప్పిన కార్యాలు అదే విధంగా నెరవేర్చి జరిగినాయి. అందుకని మనం కూడా ఇక్కడ చదువుతున్నాం, మనందరం శరీర యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రమైన. కింద చదువుతున్నాం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా సైతం అనేళ్ళ ఆయన తన మహాకృపను చూపించాడు. చూసారా? తన యొక్క మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించి కృపచేత మీరు రక్షించండి. కానీ నశించిపోయే మన అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మన స్వభావం వల్ల మన నాశనం కాకుండా మన అపరాధముల చేత పాపముల చేత శరీర కార్యాలతో చచ్చిన మనల్ని దేవుడు ఏం చేస్తాడంట, తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించి తన కృపచేత మనల్ని ఏం చేశాడు? రక్షించను అని ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని దేవుడు మనల్ని ఈ యొక్క శరీర స్వభావాల నుంచి విడిపించకపోతే దేవుని ఉగ్రత ఏమంట, దేవుని యొక్క ఉగ్రత కోపము అగ్ని మన మీదకి వస్తుంది. అయినా కూడా దేవుడు ఆ ఉగ్రతకి మనల్ని బానిసలు కాకుండా ఉగ్రత చంపకుండా దేవుడు మనల్ని కాపాడాడంటే శరీర స్వభావాలు లేకుండా ఉండటం వల్లనే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏలియా అంత గొప్ప కార్యాలు చేశాడు, యెహోషువ అంత గొప్ప కార్యాలు చేశారు అంటే వాళ్ళు ఏ స్వభావం లేదు?
శరీర స్వభావం లేదు. మానవ స్వభావం ఉంది, మనిషిగానే పుట్టారు, కానీ స్వభావం ఏం లేదు, శరీర స్వభావాలు లేవు. దానియేలుని తీసుకుందాం, ఎప్పుడు ఆత్మ స్వభావం. జనాల కోసం ప్రార్థించాలి, దేవుని మందిరం కట్టబడాలి, దేవుని దేశానికి వెళ్ళిపోవాలి, మేము ఈ చెరలోంచి విడిపించబడాలి, అందరి పాపాలు దేవుడు క్షమించాలి. దానియేలు యొక్క స్వభావము ఆత్మ స్వభావం. శద్రకు, మేషకు, అబేద్నెగో ఎవరాది ఆత్మ స్వభావమే. నెబుకద్నెజర్ రాజా, నీకు మేము భయపడము, అగ్నిగుండంలో వేసినా పర్లా, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్లా, మేము సావడగానే సిద్ధమే, కానీ నీకు మాత్రం నమస్కారం చేసి మా స్వభావాన్ని మేము పాడు చేసుకోని చెప్పారు. ఏం చెప్పారు? మా స్వభావాన్ని మేము పాడు చేసుకొని. అగ్నిగుండంలో వేసినా వారు కాలిపోయారా? చెప్పండి, అగ్నిగుండంలో వేస్తే కాలిపోయారా? కాలిపోలేదు. అందుకని మన ఆత్మ స్వభావం ఉంటే మన అగ్ని లాంటి శోధనలో వెళ్ళినా కాలిపోం, అగ్ని వంటి శ్రమల్లో మనం వెళ్ళినా కాలిపోం, సింహాల బోన్లో వేసినా కాలిపోం, అగ్ని గుండంలో వేసినా మనము కాలిపోం. శరీర స్వభావం ఉంటే ఏమైంది? అగ్ని కాలి చేస్తుంది. మాంసాన్ని ఏం చేస్తుంది? అగ్ని తీసుకెళ్ళేది. మాంసాన్ని అగ్నిలో వేస్తే ఏం చేస్తుంది? అదే అగ్నిలో అగ్ని వేస్తే, అగ్నిలో అగ్ని వేస్తే అగ్ని కాలిద్దా? ఒక మంట మండుతా ఉంది, ఇంకొక కర్ర కట్టి కాలుని కట్టి మండుతా ఉన్న దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఇది కాలిపోద్దా? కాలిద్దా? కాలదు. దీని అగ్ని దీనికే ఉంటుంది. అలాగే మనము అగ్ని జ్వాలలుగా ఉంటే మన అగ్నిలో పడినా మనం జ్వాలలో కాల్చం. అందుకని మనము శరీర స్వభావం ఉంటే మనం ఏమవుతాం? అగ్ని వలన కాల్చబడతాం. కానీ శరీర స్వభావాలు లేవు, అదేందా? అందుకనే దానియేలు దర్శనాన్ని చెప్పడానికి ముందుగా ఆ యొక్క రాజు అడిగాడు, నేను చూసిన దర్శనాన్ని మీరే చెప్పాలని అడిగాడు. ఎవరైనా దర్శనాన్ని చెప్తే దాని అర్థం చెప్తారు. రాజు ఏమన్నాడు? చెప్తే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు, అసలు నిజమనే తెలియకుండా పోతుంది, కాబట్టి మీరే కళ దాని అర్థం కూడా చెప్పాలని చెప్పాడు. అప్పుడు ఆ జ్ఞానులందరూ అన్నారు, రాజా, ఇది దేవదూతలు తప్పితే ఎవరు చెప్పలేరు, దేవదూతలు శరీరాల మధ్యలో ఉండవు కదా, శరీరాల మధ్యలో ఉండవు కదా, అవి మహిమ కలిగిన దేవదూతలు కదా అన్నాడు. కానీ దానియేలు ఎవరు? శరీరం లేని వ్యక్తి, అదేందా దైవ స్వభావం గల వ్యక్తి. అప్పుడు దానియేలు వచ్చి, రాజా, మీరు ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశారని చెప్పాడు. అంతే, రాజు షాక్ అయిపోయాడు. నేను చూసిన కళని ఎలా చెప్పగలిగాడు? ఇది మానవులకు అసాధ్యం కదా, దేవదూతలే చెప్పగలరు, దేవదూతలు శరీరం మధ్యలో ఉండరు, కానీ ఈయన ఎవరు? దేవుని స్వభావం గలవాడు, దేవదూత స్వభావం గలవాడు, మాంసం లేనివాడని రాస్తుంది. శరీరం అంటే ఏంటి? మాంసం. మాంసం లేనివాడైనా, మాంసము లేనివాడు ఎవరైనా? దానియేలు. అందుకే దానియేలు సింహాలు బోన్లు వేస్తే సింహాలు తినలేదు. సింహాలకు కావాల్సింది ఏంటది? మాంసం. శద్రకు, మేషకు, అబేద్నెగోని అగ్నిగుండంలో వేస్తే కాలిపోలేదు. మాంసం ఏమైంది? అగ్నిలో కాలిపోద్ది, కానీ కాలేదు. అంటే దీని అర్థం ఏంటి? మానవ స్వభావంతో మనం పుట్టినప్పటికీ శరీర స్వభావం ఉండకూడదు. ఏ స్వభావం అంటాం? శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఇచ్చలు, శరీర వాంఛలు ఇవన్నీ తీర్చుకుంటా ఉంటే కనుక మనలో కనుక దైవ స్వభావము ఉండదు. అందుకని మనలో మా శరీర కార్యాలు మనము రాకూడదు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అనేక విషయముల్లో మనందరము త్రొట్టిల్చున్నాము. పైకి పెట్టి మైక్. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఏమవుతుందంట అంటే దాని అర్థం అంటే త్రొట్టిల్లిపోవచ్చున్నాం. 2 అంకె ఉంది అక్కడ కింద ఫుట్ నోట్లో రాస్తుంది. మనం అనేక విషయాలు ఏమైపోతున్నామో త్రొట్టిల్లిపోవచ్చున్నాం. ఏ విషయంలో? ఎవడైనను మాట ఎందు తప్పని వాడైతే, ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అందుకని మనము ఏం చేయాలంటే మాటల విషయంలో మనం తప్పిపోకూడదు. ఏం చేయాలి? ఒక మాట అబద్ధం ఆడామంటే మన స్వభావము పాడైపోయింది. మన స్వభావము శరీర స్వభావము. అదేందా? ఒక అబద్ధం మనం ఆడామంటే మన స్వభావం ఏమైనట్టు? మారిపోయినట్టే. ఒక అబద్ధం మనం ఆడామంటే మన స్వభావము మారిపోయినట్టే.
అని ఇక్కడ రాస్తుంది. ఎవడైనా మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు, అంటే తప్పు లేనివాడు, దోషం లేనివాడు, పాపం లేనివాడు. అందుకని మన స్వభావాన్ని కరెక్ట్గా కాపాడుకుంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా మనము తప్పిపోకుండా చూసుకోవాలి. ఏం చేయాలట? తప్పిపోకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. అందుకని ప్రతి మనిషి త్రొట్టిల్లిపోకుండా, తప్పిపోవటం అంటే త్రొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, ఎప్పుడైతే మనం జారిపోకుండా త్రొట్టిల్లిపోకుండా ఉంటున్నామో, మన మాట తప్పని వారిగా ఉంటే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న గల శక్తి గలవాడగును. హల్లెలూయా. మన సర్వ శరీరాన్ని లోబరుచుకునే శక్తి మనకు కావాలి. మన సర్వ శరీరాన్ని లోబరుచుకునే శక్తి మనకు కావాలంటే ఏం చేయాలి? మాట తప్పని వాడిగా ఉండాలి. చెప్పండి అందరూ. మాట తప్పని వాడిగా ఉంటే సర్వ శరీరాన్ని మనం ఏం చేసినట్టు? లోపరుచుకున్నట్లే. మాట తప్పని వాడిగా ఉంటే సర్వ శరీరాన్ని లోపరుచుకున్నట్లే, మన స్వభావాన్ని మనం కాపాడుకున్నట్లే. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. కాబట్టి మాటలో తేడా రాకూడదు. ఏం రాకూడదు? మాటలో తేడా రాకూడదు. మాటలో తేడా వచ్చిందంటే సర్వ శరీరం కూడా ఏమైనట్టు? అపవిత్రపరచబడినట్లే. ఏమైనట్టంట? చదవండి 6వ వాక్యం. మైక్ పనిచేస్తుందా? మైక్ పనిచేస్తుందా? మరి మైక్ ఎందుకు చదవు? నువ్వు దగ్గర కొంచెం పైకి కాదు, కిందకి పెట్టు. కిందకి ఇంకా మైకే పెట్టు. చిచ్చు పెట్టబడును. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 6వ వాక్యంలో నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చుచ్చిపెట్టుచు అది నరకము చేత చుచ్చిపెట్టబడును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ నాలుక అనే ఒక అవయవం మనలో ఉంటుంది. ఆ ఒక్క అవయవం ఏమైందంట? పాప ప్రపంచం. ఏ ప్రపంచం అంట? ఈ నాలుక వల్ల మనం పాప ప్రపంచంగా కనబడుచున్న సర్వ శరీరానికి మాలిన్యం కలుగుతుంది, అపవిత్రత. ఏమవుతుందంట? ఈ ఒక్క అవయవం వలన అబద్ధమైన బూతు మాటైనా, చెడ్డ మాటైనా, మోసం మాటైనా, ఏ మాట తప్పినా సరే ఆ ఒక్క నాలుక మనం ఏం చేస్తుంటే అది ఒక పాప ప్రపంచంగా మన అవయవాల్లో ఉంచబడి సర్వ శరీరమునకు మాలిన్యాన్ని కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చుచ్చిపెట్టచ్చు, అది నరకము చేత చుచ్చి పెట్టు. అందుకని మనము సాధువుగా ఉండాలి. ఎలా ఉండాలంట? దాన్ని సాగు చేసుకునే వారికి ఉండాలి. మన నోరుని మనం కంట్రోల్ పెట్టుకోవాలి, మన మాటను మనము కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నాం. 9వ వాక్యంలో దీనితో తండ్రి అయిన ప్రభుని స్తుతించుచు దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపమును బయలువెళ్ళొచ్చును. అలా ఉండకూడదు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా మనం మనిషి స్వభావంగా ఉన్నప్పటికీ శరీర స్వభావం మనలో ఉండకూడదు. ఏలియా మన వంటి స్వభావం గలవాడి. ఆయన దేవుడేం కాదు, మనుషుడే. కానీ ఆయన ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరిగినాయి. యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు ఆయన కార్యాలు జరిగినాయి. మోషే కూడా ప్రార్థన చేసేటప్పుడు అన్ని కార్యాలు జరిగినాయి. మోషే దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసేవాడు. దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని స్వరాన్ని నిదానించి వినేవాడు. కాబట్టి అలాంటి మోషేకి మీరు ఎందుకు భయపడలా అని దేవుడు మిరియాముకి అహరోనికి వార్నింగ్ ఇచ్చాడు. మిరియాముకి అహరోనికి వార్నింగ్ ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ మోషేను కూడా మనం చూసేటప్పుడు అతను శరీర స్వభావం గలవాడు కాదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. హెబ్రీ 11:26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి చాలు. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగులు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. కాబట్టి మోషే కూడా తన స్వభావాన్ని పాడు చేసుకోలేదు అని ఇక్కడ మనం చదవగలం. ఐగుప్తి ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అల్పకాల పాప భోగం ఏ కాలం అంట? అల్పకాలం అంటే కొంచెం కాలం ఉండే పాపాలు. శరీరంలో కొంతకాలం ఉంటాం, పాపం చేస్తాం. కానీ శరీరం విడిచిపెడితే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు బ్రతుకుతాం. అది నరకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. కానీ శరీరంలో ఒక 50, 60, 70 సంవత్సరాలు బ్రతుకుతాం. కాబట్టి మనకి ఈ జీవితం ముఖ్యమా, లేకుంటే ఈ శరీరంలో పాపం చేయకుండా శ్రమపడి దేవుని కొరకు జీవించి పరలోకానికి లేదు ముఖ్యమా? మోషే కలగబోయే బహుమానం చూశాడు. దేన్ని చూశాడంటే చెప్పండి. మోషే అతడు 26 వాక్యాల చివరిలో అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచాడు. కాబట్టి కలగబోయే పరలోకం యొక్క బహుమానాన్ని ఆయన దృష్టి ఉంచాడు. అందుకనే మోషే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు తీసుకెళ్లారు. మరలా యేసు ప్రభు సిలువ మరణంలో పొందడానికి ముందుగా ఏలియా, మోషే వచ్చి యేసు ప్రభుని ధైర్యపరిచారు. ఇప్పుడు మోషే ఉన్నాడు కదా పరలోకంలో. ఆ రోజు మోషే నేను దేవుని ప్రజల కొరకు శ్రమ పడను, ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంటాను, ఇక్కడే రాజయోగాన్ని అనుభవిస్తానని అతను ఉంటే ఇది నన్ను పరలోకంలో ఉండేవాడా? చెప్పండి, ఉండేవాడు కాదు. అర్థమైందా? ఐగుప్తు యొక్క రాజు సుఖభోగాన్ని, రాజు కుటుంబాన్ని ఏంటి అన్నీ వదిలేసి దేవుని ప్రజలతో శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రజలతో శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించము మేలని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ అల్పకాల పాప భోగంలో మన శరీరంలో జరుగుతున్నాయి. వాటిని మనం బానిస అయితే అంతరంగ స్వభావం, అంతరంగ పురుషుడు పాడైపోతాడు. అప్పుడు మనం పరలోక బహుమానాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మోషేగా అన్నీ ఉన్నప్పటికీ ఆయన కలగబోయే బహుమానాన్ని చూశాడు. దేన్ని చూశాడు? కలగబోయే బహుమానాన్ని చూశాడు. ఉదాహరణగా చెప్పాలంటే మనిషి యొక్క జీవితంలో పుటకతోనే తన స్వభావం చెడ్డగా వస్తుంది. మనిషితో పాటు ఆ స్వభావం కూడా ఏమవుతుంది? ఎదుగుతూ ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వాక్యం మీరు చూడొచ్చు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుందంట. అరేనా? మూర్ఖత్వము, చెడుతనము, శరీర కార్యాలు, పాపము ఇవన్నీ కూడా ఎలా పుడుతున్నాయంట? స్వాభావికంగానే పుడుతున్నాయి. కాబట్టి మనిషిలో ఒక చెట్టు స్వభావం ఎలాగా ఉంటుంది? వేప చెట్టు స్వభావమే, మల్లెపూ చెట్టు మల్లెపూ స్వభావమే, రోజా పువ్వు చెట్టు రోజా పువ్వు స్వభావం, సంపంగి పువ్వు తీసుకుంటే దాని స్వభావము దానికి ఉంటుంది. అలాగే స్వభావము వారికి ఉంటుంది. అలాగే మనిషి యొక్క స్వభావం ఏ స్వభావం? మూఢత్వము, ఏమంట? మూర్ఖత్వము, పాపము. అందుకే బైబిల్ రాస్తుంది బాలుని హృదయము ఎల్లప్పుడూ బాల్యం నుంచే చెడ్డది. మనిషి యొక్క హృదయము బాల్యం నుంచే చెడ్డది. కాబట్టి మనిషి పుట్టినప్పుడే మనిషితో పాటు చెడ్డ స్వభావం కూడా పుడుతుంది. ఇక్కడ చదువుతున్న బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగానే పుడుతుంది. అందుకని మనందరం కూడా పుట్టకతోనే ఈ చెడు స్వభావాలు వస్తున్నాయి. కారణం ఏంటి? మనం పుట్టేది దేంతో పుడుతున్నాం? మాంసంతో పుడుతున్నామా, మహిమతో పుడుతున్నామా? చెప్పండి. మాంసంతో పుడుతున్నాం. అప్పుడు మాంసం యొక్క ఆశలు, ఇచ్చలు, కోరికలు ఇవన్నీ మనలో ఆటోమేటిక్గానే ఉంటాయి. మాంసం లోకంలో అన్ని మాంసాలను ఏం చేస్తాయి?
ఆశిస్తే తినాలనుకుంటుంది, ఎన్నో రకాల ఆశలు ఉంటాయి. అలానే మాంసంలో మనం పుట్టాం కాబట్టి మాంస స్వభావాలు మనకి కలుగుతాయి. అయితే ఈ మాంస స్వభావాలని మనం ఏం చేయాలంటే అనుదినం కూడా చంపివేయాలి. ఏం చేయాలంట? ఈ మాంస స్వభావాలను చంపివేసి మనకి ఏ స్వభావం కావాలి? ఆత్మ స్వభావం. ఏ స్వభావం అంట? పాప స్వభావాన్ని, మాంస స్వభావాన్ని తొలగించుకొని ఆత్మ స్వభావం కలిగిన వారిగా మనము కనపడాలి. అనేకుల్లో ఏమవుతుందంటే ఈ మాంస స్వభావం మనిషిని వెంటాడుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వాక్యం. భక్తి విడిచిన వారి మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. భక్తి విడిచిన వాని మార్గం వానికే వెక్కిస్మగను, వెక్కిరించబడుతుంది, అసహ్యంగా పుట్టింది. భక్తిని విడిచిపెట్టిన వాడి మార్గం వాడి జీవితం. కానీ మంచివాని స్వభావం వానికే సంతోషం ఇచ్చింది. కాబట్టి మన స్వభావం మంచి స్వభావంగా ఉండాలి. భక్తిని విడిచిపెట్టే స్వభావం మనకు ఉండకూడదు. ఇది నాన్న పాపం కొరకు ఏం చేస్తారు? భక్తిని వదిలేస్తారు, దేవుని వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు, పరిశుద్ధ జీవితాన్ని వదిలేస్తారు, వాక్యాన్ని వదిలేస్తారు, విశ్వాసం ప్రార్థన వదిలేస్తారు. కానీ మనం ఏం చేయకూడదు? భక్తిని విడిచిన మార్గం లాగా మనకుంటే అది మనకి వ్యత్యాసమగను. కానీ మంచి వాని స్వభావం వానికే సంతోషాన్ని ఇస్తుంది. అందుకని మన స్వభావం ఏ స్వభావం ఉండాలి? మంచి స్వభావం ఉండాలి. ఏలియా స్వభావం మంచి స్వభావం. అందుకే ఏలియా ప్రార్థన చేయగానే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు. యెహోషువ ప్రార్థన చేయగానే యెహోషువ ప్రార్థన ఆలకించాడు. మోషే ప్రార్థనలు చేయగానే మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకని మనము ఎఫెసీలో చదివినట్లుగా ఈ శరీర స్వభావాలు, మన మనసు యొక్క స్వభావాలు, ఈ ఆశలు అన్నీ కూడా మనం చంపివేసుకోకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అలాగే మనం తప్పిపోకుండా అన్ని విషయాల్లో మాట తప్పని వారిగా ఉండి మనము మన శరీరాన్ని కంట్రోల్ చేసుకొని మనందరం దాన్ని కంట్రోల్ చేసే ఒక స్వభావం మనలో, ఒక శక్తి మనలో ఉండాలి. అందుకనే మనకి జీవితంలో దినాల్లో స్వభావాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మాట కంట్రోల్ చేసుకోవాలి. ఏం కంట్రోల్ చేసుకోవాలి? మన మాటలోనే మంచి, మన మాటలోనే చెడు తెలిసిపోతుంది. ఇప్పుడు మంచి మాట మాట్లాడితే ఏమంటారు? ఈ వ్యక్తి చాలా మంచిది అంటారు. చెడ్డ మాట మాట్లాడితే ఈ వ్యక్తి చాలా చెడ్డోడు అంటారు. ఎక్కడ తెలిసిపోతుంది మన స్వభావం? మాటలోనే. అందుకని మనం అన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. కానీ మాట తప్పని ఎడల మనం ఏం చేస్తాం? మనల్ని అంతా కంట్రోల్ చేసుకున్నట్లే. కంట్రోల్ చేసుకున్నంత శక్తి మనకి ఉన్నట్టే. లోపము లేనివాడు ఎవరంట? ఏ విషయంలో త్రొట్టిల్లిపోకుండా ఉంటే, ఏ తప్పు ఏ లోపం లేనివాడు కాబట్టి అతడు తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగే అంత శక్తి, కంట్రోల్ చేసుకునేంత శక్తి అతడు కను. అందుకని మనం చదివినట్లయితే ఎఫెసీయులు చదివిందట. కాబట్టి ఎల్లప్పుడూ మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన ఆత్మని, మన స్వభావాన్ని కంట్రోల్ చేసుకుంటే మనం దేవునికి ఉగ్రతకి, దేవునికి కోపానికి పాత్రలుగా మనము మారం. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డైన మనము ఈ సాయంత్రకాల సమయమున దేవుని యొక్క ఉగ్రత గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత విషయంలో మనము నశించిపోకుండా, తప్పిపోకుండా మనందరం కంట్రోల్ చేసుకోవాలి. మరి మనం ఏలియాని మనం చూస్తున్నాం, అలానే యెహోషువని మనం చూసినాం, దానియేలు మనం చూసినాం, షద్రకు మేషకు అబేద్నెగోని మనం చూసినాం. కాబట్టి మోషేని కూడా మనం చూస్తున్నాం. ఎవ్వరు కూడా శరీర స్వభావాలు వాళ్ళకి లేవు. అందుకనే గొప్ప కార్యాలు చేయగలిగారు, గొప్ప దేవునితో ఉండగలిగారు, ఆశీర్వాదంగా వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో మన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాలు మనము చేయాలి. మనల్ని కంట్రోల్ చేసుకోవాలి. మనకి శరీరం అంతా మాలిన్యం కాకుండా ఉండాలంటే మన నాలిక, మన మాటను మనం కంట్రోల్ చేసుకుంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువ మన వంటి స్వభావం గలవాడే గొప్ప కార్యం చేశాడు. దానియేలు మన వంటి స్వభావం గలవాడే గొప్ప కార్యం చేశాడు. అలానే షద్రకు మేషకు అబేద్నెగో మన వంటి స్వభావం గలవాడే, వారు గొప్ప కార్యాలు చేశారు. అలానే మోషే మన వంటి స్వభావం గలవాడే, ఆయన గొప్ప కార్యం చేసి తమ స్వభావాల్ని పాడు చేసుకోకుండా ధైర్యంగా ఉన్నారు. ఆ యొక్క మరి ఏలియా ఎవరికి భయపడలేదు, యెహోషువ ఎవరికి భయపడలేదు. అలానే షద్రకు మేషకు అబేద్నెగో ఎవరికి భయపడలా, దానియేలు ఎవరికి భయపడలా, మోషే కూడా ఎవరికి
భయపడలేదు. కానీ చివరిగా ఏలియా భయపడి యెజబెల్ రాణికి, ప్రభా నేను పరలోకానికి వస్తాను అని అడిగినప్పుడు దేవుడు ఆయన పరలోకానికి తీస్తాడు. ఈ చివరి దినాల్లో మనం దేనికి భయపడకుండా ఉండాలంటే మనలో లోపం లేని వారిగా, మాట తప్పని వారిగా, మన నాలుకని కంట్రోల్ చేసుకొని మనం దేవుని ఉగ్రతకు పాలు కాకుండా ఉండాలి. అంటే మన మనసు యొక్క శరీర యొక్క ఆశలు నెరవేర్చుకోకుండా, దేవుని కోపం తీసుకురాకుండా మనం ఏం చేయాలంటే పాత జీవితాన్ని ఏం చేయాలి, మనము తొలగించుకొని కొత్త జీవితాన్ని మనము పొందుకొని నవీన స్వభావాలు మనము ధరించుకోవాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదు. స్తోత్ర 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 స్తోత్ర. ఈ 4 ఉపవాస ప్రార్థనలో శుద్ధీకరణ కూటాలు దేవుడు ఆశీర్వదించినారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మనము సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకున్నంత శక్తి మనకు అనుగ్రహించి మాట తప్పని వారికి ఉంటాకు దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు ఆశలు మనం నెరవేర్చుకోకుండా, దేవుని ఉగ్రత మన పాలు కాకుండా, మనము నవీన స్వభావాలతో మన స్వభావాన్ని కాపాడుకుంటే దేవుడు సాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఏలియా వలె ఒక అగ్నిని దించగలిగే శక్తి, ఏలియా వలె వర్షాన్ని ఆపగలిగే శక్తి, ఏలియా వలె వర్షము రప్పించే శక్తి మనకు కావాలంటే దేవుని స్వభావం ఏలియాలో కనబడుతుంది. మనిషి స్వరూపంగా మనిషి స్వభావంలో పుట్టినప్పటికీ మాంస శరీరము మాంస స్వభావం ఆయనలో లేదు, మహిమల శరీరం ఆయనలో కనబడుతుంది. అలాగే యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాడు. మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. శద్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన చేసేటప్పుడు అగ్ని జ్వాలలు చల్లారి వారికి హాని జరగలేదు. ఈ దినాల్లో మనం కూడా అలాంటి ఒక గొప్ప వీరులు, ఎలాంటి దేవుని స్వభావం కలిగి, అగ్ని లాంటి స్వభావం కలిగి, ఆత్మ స్వభావం కలిగి, శరీర మాంస స్వభావం లేనివారిగా ఎలా కనపడ్డారో అలాగే మాంస స్వభావం లేనివారిగా మనం కూడా అగ్ని స్వభావం కలిగి, ఆత్మ స్వభావం కలిగి, మరి పరిశుద్ధ స్వభావం కలిగి ఉంటాకి దేవుడు సహాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఇలాంటి పరిశుద్ధత మనకు కావాలి. మన మాట తప్పితే మన శరీరం అంతటా మాలిన్యం కలుగుతుంది. మన మాట తప్పకపోతే ఏ లోపం లేకుండా శరీరం అంతా కంట్రోల్ చేసుకున్నాం. కాబట్టి మనం పాపలు పడిపోకుండా ఇప్పుడు పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకొని ఈ శరీరము మాలిన్యం కాకుండా దీన్ని స్వాధీనపరుచుకునే ఒక శక్తి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మరలా మనం మోసం చేసుకొని పాపములో, శరీర కార్యాల్లో, సాతాన కార్యాల్లో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. రేపు జరుగుతున్న ఆరాధన అంతా దేవుడు ఆశ్రయించట్లుగా పాటలో ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించి అనేకులను దేవుడు తీసుకొచ్చి ఆరాధన ఆశీర్వాదంగా మార్చేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. రేపు జరుగుతున్న పరిశుద్ధ బల్లారాధన దేవుడు ఆశ్రయించాలి. మంచి మనస్సాక్షితో పరిశుద్ధతో వచ్చి అందరూ పాల్గొంటాక దేవుడు సహాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడి 4 కోటాల్లో మనల్ని పరిపూర్ణంగా శుద్ధీకరించి దేవుడు మనతో ఉండి మనల్ని పరిశుద్ధపరిచినారు కాబట్టి, నూతనపరిచినారు కాబట్టి, నవీన స్వభావాలు దేవుని పోలికి మనల్ని కలగజేశారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. అలాగే రేపు పరిశుద్ధ బల్ల అందరూ పాల్గొంటారు దేవుడు సాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఇంకా మన సేవను ఆశ్రయించి అనేక కొత్త ఆత్మలు నడిపించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మన మందిరానికి ఒక స్థలాన్ని ఇచ్చి ఒక మంచి మందిరం దేవుడు కట్టించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర.
ఇంకా మన ప్రార్థన సహాయం కోరిన వారిని అందరిని దేవుడు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. వచ్చి వారందరిని ఆశ్రయించి వెలుచుండగా దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభు త్వరగా రాబోచున్నాడు, వాళ్ళని పరిశుద్ధపరిచని రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మహాపరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అయ్యా గడిచిన కాలమంతా మీరు కాపాడి ఈ దినం వరకు కాపాడిన స్తోత్ర. ఈ యొక్క 2 దినాలు కూడా 4 ఉపవాస ప్రార్థనలు శుద్ధీకరణ కూటాలు మీరు ఆశ్రయించేందుకు స్తోత్ర. అయ్యా 4 కూటాల్లో మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని నూతనపరిచి మా పాపల నుంచి విడిపించేందుకు మీకు స్తోత్ర. మాలో నూతన స్వభావాలు అయ్యా, నూతన మనస్సుని అయ్యా, నూతన ఆత్మని, నూతన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్ర. పొందుకున్న పరిశుద్ధత శుద్ధీకరణ అయ్యా మేము కాపాడుకోవడానికి మాట ఏది తప్పని వారిగా అపవిత్రం కాకుండా పరిశుద్ధంగా మీరు కాపాడి. ఏలియా మా వంటి స్వభావం గలవాడి, కానీ ఆయన వర్షాన్ని ఆపగలిగాడు, వర్షాన్ని రప్పించగలిగాడు, అగ్ని రప్పించగలిగాడు. కాబట్టి మానవ స్వభావం కలిగినప్పటికీ శరీర స్వభావం ఆయన లేదు. అందుకే అగ్ని రథాలు గుర్రాలతో ఆయన శరీరము పరలోకానికి వెళ్ళింది. అలాగే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు అలాగే ఆగిపోయినాడు ప్రభా. అతను కూడా మరి ఆత్మ స్వభావం గలవాడు. అలాగే దానియేలు కూడా అయ్యా ఆత్మ స్వభావం గలవాడు, శరీరం లేనివాడిగా కనపడ్డాడు. అందుకే సింహాలు ఆయన ముట్టకుండా ఆయన దేవుని స్వభావంతో కనపడినాడు. అలాగే శద్రక్ మేషక్ అబేద్నెగో అయ్యా రాజు అగ్ని భయపడకుండా, అగ్నిగుండానికి భయపడకుండా ఆత్మ స్వభావం దేవుని స్వభావం కలిగి అగ్ని జ్వాలను వాళ్ళు జయించి అయ్యా వారి స్వభావాన్ని పాడు చేసుకోలే. మోషే కూడా తన స్వభావం పాడు చేసుకోకుండా అయ్యా మీకు స్తోత్ర, దేవుని ప్రజలతో శ్రమ అనిపించట గొప్ప భాగ్యమని దేవుని కొరకు నింద అనిపించడానికి ఇష్టపడి అల్పకాల పాప భోగులు అనుభవించకుండా అయ్యా దేవుడి ద్వారా పొందబోయే బహుమానాన్ని చూశాడు. కాబట్టి ప్రభా వారి స్వభావాలు పాడు చేసుకోకుండా స్వభావాలు కాపాడుకొని దేవుని వల్ల సాక్ష్యం ఉంది పరలోకలు ఉన్నారు. ఈ దినాల్లో మేము కూడా అయ్యా మీ కోపం తెప్పించే స్వభావాలు మాలో లేకుండా మేము ఎల్లప్పుడూ సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకొని మీరు రాకడ వరకు సిద్ధపట్టుకు ఎదురు చూస్తే మీరు సహాయం చేయండి. మమ్మల్ని ఆశ్రయించి మీరు రాకడ సిద్ధపరచడం మీ హస్తాన్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేండుగాక, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. రేపు ఉదయం 9:30కి ఆరాధన. మీరు త్వరగా రండి, పరిశుద్ధ బల్లారం ఉంది. ఆలస్యం చేయకుండా వస్తే త్వరగా వస్తే కూటాన్ని త్వరగా ముగించుకుంటాం. అందరికీ స్తోత్రం. ప్రైజ్ లార్డ్.